హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో గోధుమ పిండితో ఎంతో సాఫ్ట్గా హెల్తీగా బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తే ట్రై చేయండి. ముందుగా 1.5 గ్లాస్ శనగపప్పు తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని రైస్ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి ఒక 4-5 విజిల్ వచ్చేదాకా కుక్ చేసుకోండి. తర్వాత గోధుమ పిండిలో కొద్దిగా సాల్టు అండ్ బేకింగ్ సోడా, కొద్దిగా కాచిన నెయ్యి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్ద కన్నా కొద్దిగా లూజ్గా కలుపుకొని అందులోనే కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ రైస్ కుక్కర్లోని విజిల్ తీసాక బాగా ఉడికిన తర్వాత కొందులో వాటర్ ఉంటాయిగా, ఆ వాటర్ అన్నిటిని కూడా మొత్తం వార్చేసుకోవాలి. మొత్తం వాటర్ అంతా పోయేదాకా వార్చేసుకొని అందులోని మెత్తగా ఒక 1/2 కేజీ బెల్లం అయితే పట్టింది నాకు. మీకు ఇంకా తీపి కావాలంటే ఇంకా బెల్లం వేసుకున్నా ఇంకా బాగుంటుంది. కానీ మేము ఎక్కువ స్వీట్ తినాం కాబట్టి 1/2 కేజీ బెల్లం అయితే వేసాను. అందులోనే కొద్దిగా నెయ్యి వేసి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేదాకా కలుపుతూ ఉండాలి. కలపడం కానీ ఆఫ్ చేసామంటే ఇంకా అడుగట్టేస్తుంది. అలా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం బొబ్బట్లని ప్రెస్ చేసుకోవడం కోసం మనకి శారీస్ కానీ డ్రెస్సులు కానీ ఇలాగా కవర్స్ వస్తుంటాయిగా, వాటితోటే మనం ఇంట్లో ఉన్న వాటితోటే చాలా రకాలుగా ఉపయోగపడతాయి, మనం యూస్ చేసుకోవచ్చు. తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దనైతే కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ అందులోని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణాన్ని అయితే అందులో పెట్టి ఈ మొత్తం ఈక్వల్గా కవర్ చేసుకుని కొద్దిగా నెయ్యి వేసి దాని మీద ప్రెస్ చేసుకుని లైట్గా ప్రెస్ చేయాలి. మరి టైట్గా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో పూర్ణం బయటకు వచ్చేస్తుంది. నెయ్యి వేసి ఈక్వల్గా మొత్తం అన్నీ కూడా అలా చేసుకుంటే బాగా వస్తాయి. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టి దానికి కొద్దిగా నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసుకుని బాగా హీట్ కాకుండా మరీ లో హీట్ కాకుండా ఈక్వల్గా కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమంటే గోధుమ పిండితో చేస్తున్నాం కదా, మనం బాగా కుక్ అవుద్ది అనమాట. లేదు మైదా పిండితో చేసుకుంటే ఇంకా బాగుంటాయి, కానీ హెల్దీ కాదుగా. గోధుమ పిండితో ఏముంది మనకి, ఎన్ని రకాలు తిన్నా మనకి ఏం కాదు. అదే మైదా పిండితో తినడం వల్ల అన్హెల్దీ కూడా ఉంటుందిగా. అందుకని మీకు ఎంతో ఈజీగా టేస్టీగా ఉంటాయని చూపిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.